ఫైనల్గా మన పచ్చిమిరపకాయలు తెల్ల గోంగూర పచ్చడి రెడీ అయిందండి. నూనెలో పచ్చిమిరపకాయలు ఏం చేశాను, ఆ నూనెలోనే గోంగూర పెట్టి మగ్గబెట్టేశాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి దంచి పచ్చిమిరపకాయలు దంచినాకండి మగ్గించిన గోంగూర పెట్టి దంచాను. తర్వాత పచ్చిమిరపకాయలు అదే అండి చెక్కబదిగా కొట్టేసా. ఇక తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకేం లేదండి, కాకరకాయలు కూడా ఉడికిపోయినట్టే. ఇంకా దీనికి పప్పుల పొడి పట్టేస్తానండి. పప్పుల పొడి పట్టేసి సరిపడా కారం మీ పొడిలో కూడా వేసేస్తాను, లేకపోతే కూరలో డైరెక్ట్ వేసేస్తే ఇంకా అన్నం కడిగి పెట్టేశానండి. వంట అయిపోయినట్టే. ఇంకా మధ్యలో ఒక టీ పెట్టుకుని తాగేసాను. చిన్న చిన్న పనులండి. మనం ఆ టైంతో పాటు పరిగెడటానికి మనకి వయసు అయిపోయిందండి. ఏంటో టెన్షన్గా ఉంటుంది. ఆ టైం అయిపోద్దేమో, పిల్లలు వచ్చేస్తారేమో అండి. 60 ఏళ్ళ తర్వాత ఈ పరుగులు కొంచెం కష్టమేనండి. పిల్లలు వచ్చేస్తారేమో, వాళ్ళకి టైం అయిపోతుందేమో. అందుకే అండి 60 ఏళ్ళకి రిటైర్ అయ్యమంటారు. 60 ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఎక్కడండి, అమ్మలకి లైఫ్ అంతా రిటైర్మెంట్ లేదు. తర్వాత వచ్చండి మనకి ఇంకా పిల్లలు ఏదో చదివించి ఉద్యోగాలు అంటాం కదా, వాళ్ళు ఉద్యోగాలు చేశారనుకోండి, మనం కూడా ఉద్యోగంలో జాయిన్ అయినట్టే. వాళ్ళతో పాటు మనం పరిగెట్టాల్సిందే అండి. ఇదండి మొత్తం తుడిచి మూకుల్లో పెట్టి ఆ రోల్లో అన్నం వేసుకుని తుడుచుకొని తింటూ నాకు చాలా ఇష్టం. ఇది అయిపోయిందండి. పచ్చడి ఇంకా తుడిచి పెడతా, తేలిగ్గా తుడిసి దాంట్లో అన్నం వేసుకుని పెట్టుకుంటా అండి. దీంట్లో పొడి పట్టేస్తా.